గైస్ ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ ఉపయోగపడే ఒక మంచి అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. బట్ దానికన్నా మీరు స్క్రీన్ పై చూస్తున్నాక ఇది మన టెలిగ్రామ్ గ్రూప్. ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్, బగ్స్ అన్ని తెలుసుకుని చాలా మనీ ఎర్న్ లేదా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రూప్ అలాగే వాట్సాప్ గ్రూప్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి ఉంటాయి. ఇక మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, ఎయిర్టెల్ యూజర్స్ అందరూ కూడా ఎమర్జెన్సీ డేటా లోన్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకున్న డేటా ఎక్స్పైరెంట్ అయితే వాళ్ళు అప్పటికప్పుడు ఎక్స్ట్రా డేటా అనేది లోన్ రూపంలో తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ దీన్నే ఇప్పుడు ఎయిర్టెల్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఎమర్జెన్సీ వ్యాలిడిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాం. బట్ మీరు కనుక ఎక్స్ట్రా వ్యాలిడిటీ 1 డే ఎక్స్ట్రా వ్యాలిడిటీ తీసుకున్నట్టయితే మీకు 1.5 GB డేటా అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది 1 డే పాటు. ఇది మీరు ఎలాంటి రీఛార్జ్ చేయకుండానే మీ వ్యాలిడిటీ కంప్లీట్ అయిన తర్వాత ఒక రోజు అన్లిమిటెడ్ కాలింగ్ ఇంకా 1.5 GB డేటా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఏ ప్లాన్స్ తో వస్తుంది, ఎలా పొందాలి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు చూద్దాం. ఇక ఒక్కసారి మీ వ్యాలిడిటీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏదైనా కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు IVR ప్రీ కాల్ రూపంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ప్రీ కాల్ అనౌన్స్మెంట్ రూపంలో ఈ వ్యాలిడిటీ లోన్ కి సంబంధించిన డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. లేదా మరొక పద్ధతి ఏంటంటే మీరు *567*2 యాష్ అని కీ చేసి డైల్ చేసినట్టయితే అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. మీరు అక్కడి నుంచి కూడా ఈ 1 డే వ్యాలిడిటీ ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది. ఇది కూడా కాదనుకుంటే మీకు ఒక SMS కూడా వస్తుంది అనమాట. ఒక ఇంటరాక్టివ్ SMS వస్తుంది. ఆ SMS అనేది CLI 56323 నుంచి వస్తుంది. ఈ మెసేజ్ చాలా క్లియర్ గా ఉంటుంది. మీరు 1 ప్రెస్ చేసినట్టయితే 1 డే వ్యాలిడిటీ వస్తుందని. సో మీరు ఆ మెసేజ్ కూడా 1 రిప్లై ఇచ్చి 1 డే వ్యాలిడిటీ పొందే అవకాశం ఉంది. సో 3 పద్ధతులు ఉన్నాయన్నమాట. ఒకటి IVR నుంచి, మరొకటి మీరు USSD కోడ్ డైల్ చేసి, మరొకటి ఇంటరాక్టివ్ మెసేజ్ త్రూ. ఇక మీరు ఈ విధంగా ఎమర్జెన్సీ 1 డే వ్యాలిడిటీ లోన్ తీసుకున్నారు కదా, ఇది మనం ఎలా రీపే చేయాలి, లేకపోతే ఎలా దీన్ని ఎయిర్టెల్ డిడక్ట్ చేస్తున్న విషయానికి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే నెక్స్ట్ రీఛార్జ్ చేస్తారో, అంటే మీరు ఎమర్జెన్సీగా వ్యాలిడిటీ లేనప్పుడు 1 డే వ్యాలిడిటీ తీసుకున్నారు కదా, సో నెక్స్ట్ ఎప్పుడైతే మీరు రీఛార్జ్ చేస్తారో ఆ ప్లాన్ ఎన్ని రోజులు వ్యాలిడిటీ అయితే అన్ని రోజుల నుంచి ఒకడే మీకు అక్కడ డిడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో పెద్దగా మీరు లాస్ అయ్యేది లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే మీరు రీఛార్జ్ చేస్తారో ఆ టోటల్ వ్యాలిడిటీ నుంచి ఒక రోజు వ్యాలిడిటీ మీకు డిడక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న న్యూస్ ప్రకారం అన్ని ప్లాన్స్ కి అయితే మాత్రం ఇది వర్తించకపోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ పాజ్ చేసి చూడండి. ఇక్కడ ఎలాంటి ప్లాన్ ఏదైనా మీరు యూజ్ చేస్తున్నట్టయితే మీ ప్లాన్ ఎక్స్పైర్ అయిన తర్వాత మీరు 1 డే లోన్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీలో చాలా మందికి ఇది వర్క్ అవుతుందా లేదని డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ చూపించిన 3 పద్ధతులు ఏదైనా ఒకటి ఉపయోగించి మీరు ఈ ప్లాన్స్ కనుక ఉపయోగిస్తున్నట్టయితే మీ వ్యాలిడిటీ అయిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసిన తర్వాత వర్క్ అయిందో లేదో కూడా తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసినా కానీ వీడియోలో కామెంట్ చేయండి. అవి కూడా కామెంట్స్ చెక్ చేసిన వాళ్ళకి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ పర్టికులర్ విషయానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. వీలైనంత మందికి వీడియో చేయాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.